గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికలు కూడా కేంద్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన వార్తలే మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఈరోజు కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. కొత్తగా 19 ముఖాలు కనబడుతున్నాయి క్యాబినెట్లో అనేది కనబడబోతున్నాయి అనేది మెయిన్ బ్యానర్. ఈరోజు ముఖ్యంగా యూపీ ఎన్నికల లక్ష్యంగా మొత్తం వచ్చేటువంటి పదవులన్నీ కూడా ప్రధానంగా యూపీకే ఇవ్వబోతున్నారు అనేది వార్త. ఇక అది నేషనల్ న్యూస్. ఇక రాష్ట్రానికి వచ్చినట్టయితే 8న మొత్తం రాష్ట్రమంతా ఒక్కసారి ఈ మొక్కలను పెరిగితే పచ్చగా మారే విధంగా అదిరేలా హరిత ఉత్సవం అన్నటువంటి బ్యానర్తో పత్రికలు ఈ హరితహారానికి సంబంధించినటువంటి వార్తను తీసుకున్నాయి. నల్గొండ జిల్లా పెద్ద కాపరితిలో సీఎం కేసీఆర్ అక్కడ మొక్క నాటి హరితహారాన్ని లాంఛనంగా స్టార్ట్ చేస్తారు. రెండో దశ అది ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మూడో వార్త చూసినట్టయితే నిన్న హైకోర్టు విభజన తర్వాత ఈ జడ్జీల సస్పెన్షన్ ఎత్తివేయాలని జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా నిన్న లాయర్లందరూ కూడా గవర్నర్ కలిశారు. అయితే గవర్నర్ మాత్రం మీరు సహకరించండి, హైకోర్టు విభజన జరుగుతుంది, ఆందోళన విరమించాలని చెప్పి ఆయన కోరారు. దానికి సంబంధించి పూర్తిగా నిర్దిష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతనే విరమిస్తామని చెప్పి న్యాయవాదులు అన్నారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఒక క్రైమ్ న్యూస్ ఉంది. శంషాబాద్ పరిసరాల్లో ఒక షేర్ బ్రోకర్ తన భార్యని ముక్కలుగా నరికి తర్వాత ఆమె కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త, రైతులకు ఒక శుభవార్త. ఎరువుల ధరలు బాగా తగ్గే కేంద్రం తగ్గించింది. డిఏపి పైన 125 రూపాయలు, పొటాష్ పైన 250 రూపాయల వరకు తగ్గింది. ఒక రకంగా తెలంగాణలో కూడా బాగా వాడేటువంటి ఎరువులు ఇవి కాబట్టి తెలంగాణ రైతులకు కూడా బాగా మేలు జరుగుతుందనేది ఇంకో వార్త. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ముందు ఈ లాయర్ల ఇష్యూ ఇంకా కొలికి రాలేదు. ఈ హైకోర్టు విభజన ఎప్పుడు జరుగుతుందనే అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, మీకు ఏమనిపిస్తుంది? మొన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా అడిగారు, మీరు ముందు ఆందోళన విరమించండి అన్నారు. నిన్న గవర్నర్ గారు కూడా అన్నారు. లాయర్లు ఏమో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. ఇది ఎక్కడ దాగిపోతుంది? అంటే భరోసా లేదు. సిజేఐ ఇచ్చిన వాగ్దానం కూడా గతంలో సిజేఐతో అంటే అడ్వకేట్లు న్యాయమూర్తులు కలవకపోయినా సరే పార్టీలు తర్వాత ముఖ్యమంత్రి గారితో పాటు మిగతా లెటర్లు పోయిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇది రాజకీయంగా మలుతున్నప్పుడు సిజేఐ పారదర్శకంగా ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. ఇది కేవలం ప్రభుత్వాల సమస్య లేకపోతే పార్టీల సమస్య, రాజకీయం కాకుండా ఇది ప్రజల సమస్యగా కనుక సిజేఐ చూసి ఉంటే 2 సంవత్సరాల ఈ సుదీర్ఘకాలంగా వస్తున్న ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని పసిగట్టడంలో సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఈ వర్గాలే ఏదో తాత్సారం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఎవరిని ముద్దాయి చేయాలన్నా కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఒక వెసులుబాటు ఉన్న పరిస్థితి. ఇప్పుడు కేంద్రం చేయాలని రాష్ట్రం అంటుంది. రాష్ట్రం చంద్రబాబు అంటే పక్క రాష్ట్రం మీద పెడుతూనే ఇది కేంద్రం బాధ్యత అంటున్నది. ఈరోజు కేంద్రం ఏమంటుంది, వాళ్ళిద్దరు కలిసి వస్తే నేను చేస్తుంటే అని చెప్పి ఇదంతా కూడా ట్రయాంగిల్లో ఉంది. ఇది ముగ్గురు ముద్దాయిలే అంటేనేమో మరి అది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎవరు చేయాలని అంటే సుప్రీంకోర్టు చేయాలంటారు. సదానంద గౌడే మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ చాలా నెగిటివ్గా ఉంది. అంటే ఒక రకంగా రాష్ట్రాల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలు రాయడానికి కేంద్రం ఏమైనా ప్రయత్నిస్తుందా అనే విధంగా కేంద్రం యొక్క వ్యవహార శైలి ఉండడం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరిగిన నియామకాల్లో ఏదైతే అవకతవకలో లేకపోతే ఈ జోనల్ ఏమంటుంది ఆప్షన్స్ ఇష్యూనో ఇదంతా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలకు అతీతంగా సీజే చేయాల్సిన పని ఇది. తర్వాత ఇక్కడ ఉన్న ఆయన బోస్లే కూడా మాట్లాడుతున్న తీరు కానీ వ్యవహరిస్తున్న తెలంగాణ అడ్వకేట్ల మీద కానీ లేకపోతే న్యాయమూర్తుల పట్ల వ్యవహరిస్తున్న శైలి కూడా కొంత విమర్శనాత్మకంగా ఉంది. దానికి ఎందుకు అనే దానికి సరైన కారణాలు కనబడట్లేదు. రెండవ అంశం అన్నిటికంటే ముఖ్యది ఏంటంటే వాళ్ళు కోరుతున్న డిమాండ్లు ఏమైనా రాజ్యాంగబద్ధం కానివా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయా? ఒక న్యాయమైన కోరికను కూడా న్యాయం చేసే న్యాయమూర్తులకే న్యాయం లేనప్పుడు సగటు వ్యక్తి యొక్క సమస్య ఎట్లుంటుంది? అంటే వాళ్ళే కిరోసిన్ పోసుకొని మాకు అన్యాయం జరుగుతుంది, ఈసారి ఈ నియామకాలు కనుక కొనసాగితే 30 సంవత్సరాల వరకు న్యాయమూర్తులు ఉండే అవకాశం లేదు. హైకోర్టు అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన జడ్జిలైనా ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ మనకు వస్తున్న వాటా గురించి వాళ్ళు అడుగుతున్న తీరు ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైనది. ప్రభుత్వాలు రాజకీయాలుగా కాకుండా ఏదో అడ్వకేట్లు న్యాయమూర్తులు రాగానే ముఖ్యమంత్రి వచ్చి నేను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నాను, లేకపోతే చంద్రబాబు నాదేమున్నది మీరు ఇస్తే నేను చేస్తా అని చెప్పి ఈయనన్ను, వాళ్ళిద్దరు కలిసి వస్తే నేనేందని చెప్పి కేంద్రం అని తప్పించుకునే ప్రయత్నం కాకుండా సమ్మె ఏ బేసిస్ మీద విరమించాలని అనుకుందాం.
వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ ఉండి కనుక ఉంటే కంపల్సరీ కేంద్రం నుంచి కానీ సిజేఐ నుంచి కానీ ఇగో మీరు ఇప్పుడు బంద్ చేయండి, ఈ నెల రోజుల రూపంలో మీకు కొత్త న్యాయాలయం నేను ఇస్తా, లేదు ఒక 2 నెలల్లో నేను ఇప్పించగలుగుతాను, టైం బౌండ్ కనుక ఇవ్వగలిగితే నమ్మకం ఉండే చూద్దాం. ఇది రాజకీయం వైపు పోకుండా అడ్వకేట్లకు న్యాయమూర్తులకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆచార్య గారు, కేంద్రం ఇందులో ముందుండి పరిష్కరించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది తప్పించుకుంటుందనేది ఒక విమర్శ. తప్పించుకుంటే సమస్య పరిష్కారం కాదు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి ఒక కమిటీ వేసి ఆలోచన చేసి ఖచ్చితంగా చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నారు. అలాంటి విధంగా ఏదో తప్పించుకుంటే తప్పుతుంది అనేటువంటి భావనతో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు లేవు. అక్కడ సమస్య చాలా జటిలంగా ఉంది, న్యాయమైన సమస్య, ఇక్కడ అన్యాయం జరుగుతున్నది అందరికీ తెలుసు. కాబట్టి పరిష్కార దిశలోనే దీనికి ఒక మార్గాన్ని ఆలోచన చేస్తుంది కేంద్రం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది, వీరిద్దరు కూర్చోవట్లేదని విమర్శ. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే సమస్య విభజనకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఒక సంక్షోభం తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు నెలకొంది. మొత్తంగా జడ్జిలందరూ కూడా మనం భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు జడ్జీలందరూ కూడా మాకు న్యాయం కావాలని రోడ్డు మీదకి ఎక్కినటువంటి దాఖలాలు లేవు. అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి కానీ ఎప్పుడు కూడా స్పందించినటువంటి మొత్తం మంది కూడా ఇవాళ వాళ్ళు కేవలం వాళ్ళ తీర్పుల రూపంలోనే స్పందించేటువంటి పరిస్థితిని అధిగమించి ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి వారే స్వతహాగా సమ్మె చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఇక్కడ అడుగుతున్నటువంటి 2 డిమాండ్, ఒకటి హైకోర్టు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక న్యాయబద్ధమైన డిమాండ్. 2 సంవత్సరాలుగా తెలంగాణ న్యాయవాదులు కానీ ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా పెడతా ఉన్నాయి. ఈ పెట్టినటువంటి సందర్భంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. అంతకుముందు సదానంద గౌడ మేము 1 నెలలో ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాటలు కానీ, ఆ తర్వాత అనేక సందర్భాల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోయే వరకు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కేటువంటి అవకాశం వచ్చింది. మొన్న న్యాయవాదులందరూ కూడా సీజే దగ్గరికి పోయినప్పుడు సీజే గారు ఏమన్నారు, ఇది అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయాన్ని ప్రతినిధుల ముందు కూడా వివరించారు. ఎందుకంటే మొత్తంగా కూడా ఇవాళ మున్సిపల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఉండి చూసినటువంటి నియామకాలు కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కానీ ఒక ప్రాంతీయ సమతుల్యత అసలు ఎక్కడ కూడా 11-12% కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కనటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విభజన జరిగితే తప్ప ఈ ప్రాంతానికి న్యాయం జరగదనేటువంటి ఒక బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఇవాళ జడ్జిలలో వచ్చింది. దానికి అనుగుణంగా మొన్న పోయినప్పుడు ఇది అడ్వైజరీ కమిటీ వేసి కేంద్రం నా చేతిలో లేదనేటువంటి మాటలు కూడా సీజే మాట్లాడినట్టు పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పెడుతున్నటువంటి 3 డిమాండ్లు, ఒకటి ఈ అన్బ్యాలెన్స్గా ఏదైతే నిష్పత్తి ప్రకారం విభజించారో ఆ విభజనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఒకవేళ ఇదే లిస్టు కొనసాగితే ఒక 30 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి న్యాయాధికారులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం లేదు. రెండవది హైకోర్టు అనేటువంటిది విభజన జరగాలి. కేంద్రం ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఇవాళ విభజన సెక్రటరియట్ తరలిపోతా ఉన్నది, హెచ్ఓడీలు తరలిపోతా ఉన్నాయి. మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా సీఎం క్యాంపు తరలిపోయింది, మంత్రుల క్యాంపులు తరలిపోయినాయి. ఇన్ని తరలిపోయిన తర్వాత కూడా హైకోర్టు తరలిపోవడానికి ఏ ఇబ్బందులు వచ్చినాయి. ఇవాళ గుంటూరుకు సంబంధించినటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఒక సమావేశం పెట్టుకొని వాళ్ళు తీర్మానం చేసి మా బిల్డింగ్ అంతా కూడా ఖాళీగా ఉంది, అవసరమైతే ఇక్కడ అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు బార్ అసోసియేషన్ మొత్తం తీర్మానం చేసి తాత్కాలికంగా గుంటూరులో పెట్టండి అనేటువంటి ఒక రిజల్యూషన్ కూడా పాస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మేము పలానా దగ్గర హైకోర్టు పెట్టదలుచుకున్నాం అనేటువంటి లేఖ రాయలేదు. పైగా మేము ఒక ఐకాన్ బిల్డింగ్ కట్టుకుంటాం, ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత మొక్కలు చెట్లు అయిన తర్వాత మాత్రమే హైకోర్టు మేము తీసుకుపోతాం తప్ప ఇప్పుడు తీసుకుపోమనేటువంటి ఒక మొండి వాదనకు దిగుతూ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఒకవేళ సాంకేతిక కారణాలతో ఒక భూభాగంలో 2 హైకోర్టులు ఉండొద్దు అనుకుంటే దాన్ని ఏమైనా సవరించండి. ఇప్పుడు పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చి సవరించుకున్నారు, నీతి ఆయోగ్ దానిలో ప్లానింగ్లో నీతి ఆయోగ్ పెట్టుకున్నారు, రకరకాలుగా మార్చుకుంటా ఉన్నారు. ఇదేం పెద్ద మార్పు కాదు. 2 మేము అవసరమైన బిల్డింగ్లు ఇస్తాం, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పి దీన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయకుండా ఇవాళ ఉద్యోగులందరూ సమ్మెలోకి పోయినరు, జడ్జిలందరూ ఇలా లీవ్లో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగాలి? సెక్షన్ 30 మార్పు చేయాలనేది పెద్ద సమస్యగా చూపిస్తున్న ప్రయత్నం. అంటే దాని చట్టంలో ఉన్న కొంత లొసుగు కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ కానీ అబ్స్టాకిల్స్ను వాడుకొని కేంద్రం ఓ ప్రయత్నం చేస్తుంది సెక్షన్ 30 అమెండ్ చేయాలనేది. అది అసలు ఏమంటాము ఒక 1 అవర్ 1.5 అవర్ ఇష్యూ. అది ఏది జరిగిన మీటింగ్ల సమావేశాల్లో సరే పక్కన పెట్టండి, ఒక భూభాగంలో 2 హైకోర్టులు ఉండొద్దు అనేది. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ సిస్టమ్స్ చూడండి మీరు, అన్నిటికీ మేఘాలయాలనే ఉంటుంది. అది
అంటే ఇప్పుడు విడిపోయిన పంజాబ్ హర్యానాలో కూడా చండీగఢ్ లో కూడా సేమ్ ఉంటది. మనది ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఈ కోర్టు హాల్ మీకు కావాలనుకుంటే నేను ఆల్టర్నేట్ చూసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు బెంచ్ కొరకు గుంటూరులో అప్పుడు జరిగిన ఉద్యమం ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి డిమాండ్ రావట్లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంట్రెస్ట్ గా లేడు. ప్రతి దాని విషయంలో కృష్ణా రివర్ బోర్డు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఉండే లోకల్ అడ్వకేట్లకు బెనిఫిట్ జరిగే ఈ అంశాన్ని ఎందుకు ఈరోజు తాత్సారం చేస్తున్నారు? తనకు చంద్రబాబు గారికి న్యాయశాఖ మీద ఏదో పట్టు ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఇవి పక్కన పెడతాం, అవన్నీ కూడా కాకుండా ఈరోజు అడ్వకేట్లు కానీ న్యాయమూర్తులు కానీ వాళ్ళు చేస్తున్న దాని పట్ల టీడీపీ స్టాండ్ కూడా క్రిస్టల్ క్లియర్ గా లేదు. చెప్తున్న తీరుకు జరుగుతున్న తంతుకు చాలా అంటే ఆంధ్ర ప్రభుత్వం వైపు మాట్లాడుతున్నారు. నిన్న ఈరోజు ఒక పత్రికలో ఎంపీ వినోద్ కుమార్ ఒక ఆర్టికల్ రాశారు. సంక్షోభానికి పూర్తి బాధ్యత కేంద్రాన్ని, హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు లాంటివి కేంద్ర ప్రభుత్వం చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని చెప్పి మీకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఆయన లాయర్, ఆయన స్వయంగా లాయర్. ఆయన ఇప్పుడు కాదనేది ఆ సమస్య కేంద్రం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. తలుచుకుంటే చేయొచ్చు, కేంద్రం కొన్ని ఎట్లుంటాయంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కాబట్టి ఆయన కొమ్ము కాయడం కోసం కేంద్రం కదా ఇక్కడ 10 సంవత్సరాలు ఉండాల్సినటువంటి అంశం ఉన్నది. ఇక్కడ కోర్టులు రెండు ఒకటే తన పెట్టొద్దని హైకోర్టు తీర్పుల ఒకటి ప్రస్తావించిండ్రు, అది సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి దీన్ని చేయలేకపోతున్నారు. ఇద్దరిని కూర్చొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో చేస్తారు. ఇప్పుడు ఒక గంటల మార్చి చేస్తే అయిపోతుంది. తెలంగాణ బిల్లు కూడా ఒక 5 నిమిషాలలోనే పెట్టిర్రు. 5 నిమిషాలలో దానికి 50 ఏళ్ళు ఎందుకు చేసి రాష్ట్రం విడిపోతారే అంట. అదేనబ్బా, ఆయన బిల్లు పెట్టేటప్పుడు కూడా లాస్ట్ మినిట్ లా ఒక్క 5 నిమిషాలలోనే బిల్లు పెట్టారు తెలంగాణ. ఇప్పుడు 5 నిమిషాల బిల్లుకు 50 ఏళ్ళు ఎందుకు చేశారు? అంటే మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కూడా ఇవాళ ఇంద్రపాలు అభిప్రాయం లేదు. స్పష్టంగా చెప్పిన ఇది న్యాయసమ్మతమైంది. ఖచ్చితంగా సెక్షన్ 30కి సంబంధించి చెప్పిండు. సెక్షన్ నేను ఏమంటున్నా, మీరు పోలవరం ఆర్డినెన్స్ అంటారు. ఘనత కలిగినటువంటి తెచ్చుకున్నటువంటి బ్రహ్మాండమైన నష్టమైంది ఏమంటున్నాం. దేశంలో అనేక చట్టాలు తీసుకొచ్చి మేము దాన్ని వ్యతిరేకిస్తాం, తీసుకురావడానికి స్వాగతిస్తున్నాం. ఒకటి ఆ దయ ఏందో మా తెలంగాణ పట్ల చూపించుకొని పట్ల దయ కాదు, తెలంగాణ పట్ల దయ ఉన్నది కాబట్టి చేయాలనే అభిప్రాయం ఉన్నది. కేంద్రం ఆ దిశలో చేసేటువంటి విధంగా ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఇది అసాధారణమైన అంశం కాదండి. ఇప్పుడు ఏ చట్టంలో కూడా 2 అసెంబ్లీలు ఉండాలి, 2 కౌన్సిల్ ఉండాలి, 2 ముఖ్యమంత్రులు ఒక దగ్గరనే ఉండాలి, 2 సెక్రటరియట్లు ఉండాలి. చట్టాలు ఉన్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా పెట్టిండ్రు, అన్ని షిఫ్ట్ అయిపోతున్నాయి. హైకోర్టు కూడా ఇష్టంతో ఇది కూడా ఇష్టంతో ఇష్టంతో ఎప్పుడు పోతారు అనేది అది మీ చేతిలో నా చేతిలో కాదు, అది అవతల చేతులు ఉన్నది. కాబట్టి దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి? పరిష్కారం కూడా లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 10 సంవత్సరాలు కేటగిరికల్ గా ఉండడానికి మనం అవకాశం ఇచ్చినాం. బీజేపీ కూడా ఆ రోజు లేదని అనవట్లే. సమస్య ఏంటంటే దాని వర్క్ డివిజన్ కనుక అయ్యి ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా నష్టం లేదు. అంటే ఒకే కామన్ ప్లాట్ఫామ్ మీద అనేదానికంటే ఈ సెక్షన్ 30 అనేది అసాధారణమైన ఏం అంశం కాదంటున్నా. కామన్ ఇష్యూస్ లో లేకపోతే చెప్పండి మరి టిఆర్ఎస్ మీ దాంట్లో మర్జ్ అయితే భావన కాంగ్రెస్ అంశం. ఒక భూభాగంలో 2 ఉండొద్దు అంటే ఒక రాష్ట్రంలో 2 హైకోర్టులు ఉండేది అనేది ఒక మెకానికల్ సీజే ఇచ్చినటువంటి దాన్ని ఏ రకంగా దాన్ని మనం అధిగమించాలనేది ఆలోచన చేయాలా లేదా? ఇప్పుడు అందుకే ఏది లేకుండా మనం సమ్మె నివారించమని అన్నాడు. ఏ సమ్మె ఆచార్య గారు మీరేనండి,
ఇప్పుడు ఎవరైనా ఉద్యోగులైనా ఎవరమైనా సమ్మె చేసినప్పుడు ఒకటో రెండో మూడో డిమాండ్లు పెడతారు. ఆ డిమాండ్లకు సంబంధించి ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండ్ సస్పెన్షన్లు ఎత్తివేస్తే ఒక స్పృద్భావ వాతావరణం ఏర్పడుతుంది, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మా అడ్వకేట్ల జాగ్ చెప్తా ఉంది. కానీ ఇప్పటి వరకు సస్పెన్షన్ల మీద ఏం మాట్లాడరు. 11 మంది జడ్జీలను సస్పెండ్ చేస్తారు, సమ్మె విరమించండి అంటారు. ఎవరు మీరే కేంద్రం అవగాహన ఉండదు. సీజేకు ఆర్డర్ ఇవ్వగలుగుతుందా కేంద్రం? జిల్లా జడ్జికి సీఎం ఆర్డర్ ఇస్తాడా? ఎందుకు రాదు? జిల్లా జడ్జికి సీఎం ఆర్డర్ ఎందుకు రాదు? ఎట్లా ఏమబ్బా ప్రభుత్వంలో ఆ రకమైన జడ్జిలకి హైకోర్టు రిజిస్టర్ సంగప్ప గారు ఏనండి, సీజే గారికి సంబంధించి హైకోర్టుకు సూచన చేసేటువంటి హక్కు సీజే గారికి ఉంటుంది. ఇక్కడ న్యాయపరమైనటువంటి ఒక సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి, వాళ్ళతో చర్చలు జరపడని మాట మాట్లాడకుండా ఆయన సీజే ఎట్లా అవుతాడు, హైకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు కాదు. ఇంటెన్సిఫై చేస్తే ఇప్పుడు కొలీజియం అనేది ఒక వ్యవస్థ ఉంటుంది, అసలు అది ఇంటర్వ్యూయన్సీనే లేదు దీంట్లో. లేదు న్యాయశాఖ మంత్రులు 2 రాష్ట్రాలకు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలైనా అట్లీస్ట్ చర్చలు మొదలుపెట్టి ఈ సస్పెన్షన్ అనేది అక్రమమా కాదా అనేదాన్ని ఆలోచించాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని హోల్డ్లో పెట్టిండ్రు, ఏంది ఆ రిజల్ట్ ఇవ్వట్లేరు, మంచిదే స్వాగతిద్దాం. బట్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు కదా. అది లేనప్పుడే అనుమానం వస్తుంది అసలు సమస్య. అది మీరు సమ్మె విరమించండి, సస్పెన్షన్స్ ఎత్తేస్తారా? మరి దానికి అంబిగ్యూటీ ఉన్నది. అంటే మీ వైపు కేంద్రం చొరవ తీసుకుంటే సమస్య నేను అంటున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతుంటే కేంద్రం ఇంటర్వెన్షన్ కనుక అయితే మినిమం 145 days లో 1.5 month లో అది ఈజీగా సాల్వ్ అయ్యే సమస్య. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయాలనేది డిమాండ్. చర్చలో సిపిఐ నుంచి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గుండా మల్లేష్ గారు వచ్చారు. మల్లేష్ గారు, ఈ లాయర్ల ఇష్యూ తర్వాత హైకోర్టు విభజనకు సంబంధించిన ఇష్యూ ఇంకా పరిష్కారం కాలేదు. ఒకవైపు సీజే, మరోవైపు గవర్నర్ అందరూ కూడా సమ్మె విరమించండి అంటున్నారు. కానీ వాళ్ళేమో నిర్దిష్ట ప్రకటన లేదు, మేము ఎట్లా విరమిస్తాం వాళ్ళు అంటున్నారు. ఇది ఎప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది? అసలు వాళ్ళ సమ్మె జరుగుతున్నటువంటి దాన్ని రెచ్చగొట్టిందే పాలక ప్రభుత్వాల విధానం అనేటువంటిది. అదే రకంగా ఒక ప్రాంతానికి బాధ్యత వహించే దానికి బెండ్ అయినటువంటి జడ్జి ప్రభావం దీని వెనుక ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మేము చెప్పగలిచాం. ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కోర్టుల విభజన కూడా జరగవలసింది. దానికి స్థల సేకరణ చేసి బిల్డింగులు కట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కొంచెం సమయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇవాళ ఏకపక్షంగా ఈ మన జడ్జీలు నియమించేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏకపక్షంగానే వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇక్కడ అవసరం లేకుండా పెట్టడం అనేది నెంబర్ 1 తప్పు. రెండోది ఏంటంటే జడ్జిలకు సంబంధించినటువంటి విషయం ఠాకూర్ దగ్గర, సుప్రీంకోర్టు జడ్జి దగ్గర చర్చ జరిగింది. చర్చ జరిగితే కూడా దాని వివాదం పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను నానిసి మరి పరిష్కారం చేయకుండా ఉండేటువంటి పద్ధతులలో ఇవాళ జ్యుడిషియరీ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. జ్యుడిషియరీ అంటే ఇవాళకి భారతదేశంలో అత్యంత గౌరవం ఉండేటువంటి సంస్థ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ అప్రతిష్ట పాలైపోయి అపహాస్యం పాలైపోయే మాదిరిగా సుప్రీంకోర్టు జడ్జీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదా ఈ తెలంగాణ ఆంధ్ర వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధినేత ఈ విషయంలో స్పష్టం చేయకపోవడం కావచ్చు, ఇది కారణం అనేటువంటి విషయం సందర్భంగా. ఇది ఈ సస్పెండ్లను ఎత్తేయకుండా మరి వాళ్ళు విధులలో వెళ్ళిపోవడం అనేది కూడా సరి అయినటువంటిగా సమస్యను పరిష్కారం చేసి ఎవరు చేయాలా? ప్రభుత్వం దానికి దోహదపడాలా. నిన్న గవర్నర్ దగ్గరికి స్వయంగా అడ్వకేట్లు వెళ్ళారు. మీరు ఇంటర్వెన్షన్గా మీరు జడ్జితో మాట్లాడడానికి గవర్నర్ దగ్గర చేసుకున్నారు. గవర్నర్ అయినా దీన్ని ఆచితూసి ఇంటర్వ్యూన్ అయితే బాగుంటుందనే విషయం. ఇప్పుడు ఒకటే సంగప్ప గారు, లీగల్ ల్యూమినరీస్ను ఎవరు ప్రశ్నించలేము, అది కాన్స్టిట్యూషనల్ వాళ్ళకి రైట్ ఉన్నది. బట్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జరుగుతున్నదంతా కూడా సామాన్యునికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా లీగల్ ల్యూమినరీస్ మాకు రైట్స్ ఉన్నాయి, మేము పట్టించుకో, మీరంటే మేము స్పందించాల్సిన అవసరం ఏంది అనే
చర్చ వచ్చినప్పుడు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి బెయిల్స్. ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో కోర్టులో కనుక మనం చూస్తే వీళ్ళందరి ధర్నాలు ఉండే పేరుకుపోతున్నాయి. బెయిల్స్ కానీ, తర్వాత రిలీజెస్ కానీ, తర్వాత వాళ్ళకు వస్తున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా నేను అంటున్నా దీంట్లో కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారకముందే 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను పిలిచి మాట్లాడకపోతే మాత్రం మీ అనుమానం మీ వైపు పెరుగుతుంది. ఇంకొక అనుమానం కూడా ఎందుకు వస్తున్నదంటే ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఇలా మనం ఏమో చంద్రబాబు నాయుడు ఒకవైపు ఏమో హైకోర్టుకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తారు. మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా కనీసం మా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తొందరగా హైకోర్టు విభజన చేయండి అనే ఒక చిన్న సూచన కూడా చంద్రబాబు చేయలేకపోవడం. ఈ 2 అంశాల వల్ల తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఒక కాన్స్పిరసీగా ఇంకా న్యాయం మీద తమ ఆంధ్ర ఆధిపత్యాన్ని విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా బీజేపీ కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కానీ సంబంధిత శాఖాధిపతులను కానీ కూర్చొని మాట్లాడే దిశగా ప్రయత్నాలు జరగాలని కోరుకుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి ఒక రకంగా స్తంభించిపోయింది న్యాయ వ్యవస్థ. ఇప్పుడు డౌట్స్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు, రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల బంగారు మాగాణిగా చేద్దామంటే ప్రతిపక్షాలు శిఖండిలా వ్యవహరిస్తున్నాయి, ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయని చెప్పారు. మరి రిజర్వాయర్లు కట్టకుంటే నీళ్ళు ఎక్కడ దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు దానికి సమాధానం చెప్పాలని అని కూడా ఆయన హరీష్ రావు ప్రశ్నించారు. అయితే ఈరోజు మల్లన్న సాగర్ సైడ్ దగ్గర ఈరోజు జేఏసీ తర్వాత ఇతర ప్రతిపక్షాలు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాయి. ముందు మల్లేష్ గారు, ఈ మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే ఓవరాల్ గా ప్రాజెక్టులు కావాలంటే కొద్దిగా ముంపు ఉంటుంది కదా, మరి ప్రాజెక్టులు వద్దనే అంటే మరి సాగు ఎట్లా పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి చేస్తూ ఉన్నది. ప్రధానంగా భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉన్నది. దానిలో వాళ్ళ వాస్తవంగా భూమి కోల్పోయేటువంటి వాళ్ళు తన భవిష్యత్తునే కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఒక కొడుకు ఉంటే నన్ను వృద్ధాప్యం వస్తే నన్ను చేస్తాడు నా కొడుకు అనేటువంటి నమ్మకంతో రైతు ఉంటాడు. అదే రకంగా కొడుకు లేకపోయినా భూమి ఉంటే ఈ భూమి ఇంకెవరికైనా పాలుకిచ్చారా నా వృద్ధాప్యంలో నేను రక్షించుకునేటువంటి భావన రైతుకు ఉంటుంది. అయితే ఈ రైతు ప్రయోజనాలను కాపాడకుండా ఏదో మీనమేషాలతో లెక్కబెట్టి మేము 123 జీవో తీసినాం, దానికి అనుగుణంగా బలవంతపు సంతకాలు రైతుల దగ్గర చేయించడం అనేది చాలా మూర్ఖత్వం. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయకుండా తహసీల్దార్లకు కలెక్టర్కి ఎక్కడ ధైర్యం వచ్చిందనేటువంటి విషయం నేను సందర్భంగా చెప్తున్నాం. మీరు చేయండి, అక్వేషన్ చేద్దామనే ధోరణి ప్రభుత్వంలో ఉన్నది తప్పు. అదే కాకుండా భూసేకరణ చట్టం సెంట్రల్ యాక్ట్, అది సెంట్రల్ యాక్ట్ ఏదైతే 2013లో చట్టం వచ్చిందో ఆ చట్టం కొంత ప్రజలకు ప్రయోజనాత్మకంగా ఉండేటువంటి చట్టం. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం రెండిట్లో ఏదైనా సరే అంటుంది కదా, ఏదైనా సరే దానిలో ద్వంద్వ వైఖరి ఉంది. ఈ ద్వంద్వ వైఖరి ఏమంటే 2013 ఇస్తామంటారు, అయితే దాన్ని రిజిస్ట్రేషన్ దీని ప్రకారం ఇవ్వాలనేటువంటి దాని మీద ఆలోచన అవుతుంది. కానీ వాళ్ళ మార్కెట్ వాల్యూ పెరిగిన దానికి అనుగుణంగా 4 రేట్లు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. 80% మంది ప్రజలు అంగీకరిస్తేనే దాన్ని తీసుకోవాల్సిన. అయితే హరీష్ రావు గారు ఒకరు చెప్తా ఉన్నారు, డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కానీ వాళ్ళ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు పాడు చేసే డెవలప్మెంట్ కాదు కదా. దాన్ని గవర్నమెంట్ ఆలోచించి రైతులకు న్యాయం చేయాలా. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ప్రజలు పోరాటం న్యాయమైందనేటువంటి విషయం కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. మల్లన్న సాగర్ కట్టాలా వద్దా? తప్పకుండా కట్టాలి, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. రైట్, ఆచార్య గారు మీరు ఎట్లా చూస్తారు? మొదలు హరీష్ రావు గారు ఏదైతే శిఖండి అనేటువంటి పదాన్ని మాట్లాడినరో అది అభ్యంతరకరమైంది. ఎందుకంటే ప్రతిపక్షాలు అంటున్నారు ప్రాజెక్టులు ప్రతిపక్షాలు ఉండకుండానే చేస్తున్నది ఆ ప్రభుత్వం. ఇలా సగం మంది ఎవరెవరైతే అవసరం అని చెప్పి తీసుకున్నారో వాళ్ళకి తెలిపోయినట్టుంది వీళ్ళంతా శిఖండులని. అంతే తప్ప ప్రతిపక్షాలని ఆ రకంగా మాట్లాడి రెచ్చగొట్టి ఈ వివాదం ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి తాపత్రయంతో హరీష్ రావు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతారు. అక్కడ ప్రజల యొక్క వాస్తవమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి దాన్ని న్యాయపరంగా ఏ రకంగా చేయాలనేటువంటి వాస్తవంగా పేపర్లలో దీంట్లో ఏం చెప్తున్నాడు, నేను 7 లక్షల పైచిలకు వచ్చేటట్టు వాళ్ళకి నేను న్యాయం చేస్తున్నా అంటున్నాడు. అదే రకంగా నిజంగానే జరుగుతాయి. అక్కడ
ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూకు 4 అంతలకి ఇట్లా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి ఇట్లా ఇస్తే ప్రజలు ఎంత అవసరమో అంత తీసుకొని ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సింది పోయి చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేటువంటిది ప్రజలను ఒక భయభ్రాంతికి గురి చేసి ఇలా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇది ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రజల అభీష్టం మేరకు ఆ ప్రాంత ప్రజలకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. దగ్గరగా ఇప్పుడు శిఖండి అంటే 2 తలలు ఉన్నది అని అర్థం. 2013 కానీ 123 కానీ అని అంటున్నది ఎవరు? 2 నాలుకల ధోరణి. ఈరోజు మీరు చేస్తున్న ఇప్పుడు మేము నిజంగా శిఖండులమే. ఒకవైపు ప్రాజెక్టులను కట్టాలంటాం, ఇంకోవైపు నిర్వాసితుల వైపు మేము మేలు జరగాలంటాం. 4 గ్రామాలతో 4,000 గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, సస్యశ్యామలం అయితే అంటే ఆ త్యాగం చేస్తున్న ఎట్లా చూడాలి మనం? ఇలా 3 లక్షల ఎకరాల మీరు సేకరణకు పెట్టుకున్నారు. 3 లక్షల ఎకరాలంటే దాదాపు 80,000 నుంచి 1,20,000 కుటుంబాలు. 3 లక్షల ఎకరాల సేకరణ ఉందా? 3 లక్షల ఎకరాలు దేనికోసం చేస్తున్నారు? మొత్తం అన్ని ప్రాజెక్టుల కొరకు. మొత్తం తెలంగాణ మలనసాగర్ కాదు, లేదు, మొత్తం ఉన్నది. ఒకవేళ వాళ్ళు దాయాలనుకుంటే నేను మొత్తం రిసీట్ ఇస్తాను. మొత్తం ఎన్ని వాళ్ళు ఇప్పటికే పెండింగ్ లో పెట్టినవి ఉన్నాయి. 12,000 ఎకరాలు జైరాబాదే ఉంది. నిమ్స్ కు 21,000 ఎకరాలు. నువ్వు 1, 2, 3 జీవో ఎందుకు పోయి? నేను అంటున్నది అది 2013 తోని పునరావాసం పునరాశ్రయం R&R ప్యాకేజ్ ఇస్తే ఎన్ని వేల ఎకరాలనే సేకరించడానికి బతుకు భద్రత ఇవ్వు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ భూసేకరణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మీరు వినండి, ఎప్పుడైతే యాక్ట్ ఎనాక్ట్ అవుతుందో అప్పటి నుంచి అకార్డింగ్ టు యాక్ట్ నడవాలి. నేను గతంలో శ్రీశైలం కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా అప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వలేదంటే ఇప్పుడు నడవదు. చట్టం తెచ్చుకున్నదే మనం, భారత పార్లమెంట్ తెచ్చింది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అర్థం కావట్లే ప్రభుత్వము ప్రజల వైపా దళారుల వైపా, అది తెలుసుకోండి. సెకండ్లా ఉండకండి, ఎవరి వైపు ఒకవైపు ఉండండి. ప్రజల అభివృద్ధి లక్ష్యం అయితే మునిగిపోతున్న వాళ్ళని తేల్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ దళారులు ఎవరు? ఇప్పుడు మెగా ఉన్నది, తర్వాత నవయుగ ఉన్నది. మీరు ఆంధ్ర పెట్టుబడిదారుకు వైపు పోతున్నారు. వాళ్ళ భూమి సేకరించి వాళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి ఇస్తున్నారు 1,000 కోట్ల రూపాయలు. వాళ్ళ భూములు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా 60,000 ఎకరం 2 పంటల భూమి వస్తుంది తెలంగాణలో అంటే వినరి. ఇది జనం తెలంగాణలో నమ్మాలి. మినిమం అంటే 4 నుంచి 8 లక్షల రూపాయలు ఉంటుంది ఒక ఎకరం. అలాంటిది మీరు ఈ రోజు 60,000 ఎకరం ఉంది, 10,000 ఎకరం ఉంది, 2013తో చట్టంతో నష్టం అని అంటాడు ఈయన. 2013తో చట్టం నష్టం అంటే ఏం చేసినావు? చట్టం తెచ్చే రోజు నువ్వు ఉన్నావు కదా, ఎంపీలు ఉన్నారు కదా. తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఆర్డినెన్స్ కొరకు బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు కూడా 11 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఇది అంతా కూడా కేవలం పేద రైతులను ముంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. డెఫినెట్ గా ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి రైతులకు ఎవరికైనా ఆ గ్రామం విడిచిపోవాలన్నా ఉండేటువంటి అనుబంధం ఉంటుంది. వాడు నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలని మళ్ళీ ఇంకో దగ్గర చేసుకోలేడు. ఇది అందరికీ ఏ రాజకీయ పార్టీ చెప్పినా ఎవరని చెప్పినా రైతుకు ఉండేటువంటి సహజమైనటువంటి స్థితి. కానీ ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు కట్టినరు, 15,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఇస్తామన్నారు. 15,000 కూడా ఇక్కడ 15 గ్రామాలు మునిగిపోయినాయి. హైదరాబాద్ నగరం నీళ్ల కోసం మెదక్ జిల్లా త్యాగం చేసింది. మళ్ళీ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏం పునరావాసం దొక్కిందంటే ఇప్పటి వరకు మొన్న మా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం ఉండండి. డబ్బులు తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం బాకీలను ఎందుకు అదే చెప్తున్నా. ఏ ప్రభుత్వం అంటే ఏ ఒక్క రైతన్నా ఆయనకు వచ్చినటువంటి లక్షల రూపాయలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు లబ్ధిదారునికి చేరినాయి. ఒక్కసారి నువ్వు ఏ రైతునని అడుగు. ఇప్పటి వరకు మీరు భూసేకరణ చట్టాలు జరిగినటువంటి న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. కనీసం లబ్ధిదారునికి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తాయి.
పర్చేస్ స్కీమ్ ద్వారా రైతులు లాభపడతారనేటువంటి ఒక పథకం పెట్టినాం. ప్రాజెక్ట్ మీరు దాన్ని వద్దు, భూసేకరణ చేయాలంటారు. ప్రభుత్వం ఒప్పుకున్నది, దాని ప్రకారమే ఆప్షన్ ఇస్తున్నారు. ఎవరైనా తీసుకోవచ్చు. పర్చేజ్ వేరు, అక్విజిషన్ వేరు. ఇలా పర్చేజ్ చేస్తున్నాం, అవసరమైన డబ్బు ఇస్తున్నాం. అవసరమైతే నేను హరీష్ రావు చాలా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. అవసరమైతే 200 గజాల ప్లాట్ కూడా వాళ్ళకు ఇస్తాం. ఇంకేం కావాలని అడుగుతే మాట్లాడడానికి సిద్ధంగా. దీంట్లో ఎస్, మీరు ఎవరికి పర్చేసింగ్ కానీ మీరు భూమికి పైసలు ఇచ్చేది రైతులు వినండి ప్లీజ్. రైతు భూమి ఉన్న రైతుకే కదా. ఎంత మంది ఊర్లో భూమి ఉన్న రైతులు ఉంటారు? ఊరును మొత్తం ధ్వంసం చేసినప్పుడు అంటే ఏ చట్టం ఇస్తారు? 2013 చట్టం 2013 చట్టం 2013 చట్టం నువ్వు ఎవ్వరు డబ్బులు పెట్టినా 11 లక్షలు పెట్టి వాడు కొన్నా, లోకల్ మార్కెట్ కొన్నా, రిజిస్ట్రేషన్ చేసుకునేది 60,000 70,000. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇవాళ రైతుల మీద గురి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీరు ఈరోజు 60,000కు 11 లక్షల భూమి 60,000కు రిజిస్ట్రేషన్. ఇది 2013 చట్టం చెప్తుంది. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ వచ్చినటువంటి ప్రభుత్వం మన వనరులు మనకు, మన నీళ్లు మనకు, మన సహజ సంపద మనకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వ తీరుతెన్నులు చూస్తూ ఉంటే కాకులను కొట్టి గద్దల కేసే మాదిరి రైతులకు ఈ 4,000 గ్రామాలు, ఈ 3 ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఒక రకంగా మీరు 40,000 గ్రామాల మంది ఒక రకంగా మీరు ఈ విషయాలపై మల్లన సాగర్ చెప్పండి సార్. అక్కడికి చెప్తానే ఉన్నారు. ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోండి. బయట ఇక్కడ ఆయన పోయి సిద్దిపేటలో లేకపోతే కామారెడ్డిలో కాదు. ఒక విషయం, ఇలా మల్లన్న సాగర్లో ప్రజలు రైతులు తిరగబడి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నందుకు 2 జీవోల ప్రకారం మీకు ఏది ఇష్టం ఉంటుంది అన్నారు. ఇలా పాలమూరులో 1000 ఎకరాల భూమిని మీరు తీసుకురు. ఏ రకమైనటువంటి జీవో ప్రకారము అక్కడ ఉన్నటువంటి రైతులకు చెల్లిస్తున్నాం. ఒకవేళ పాలమూరు ప్రాజెక్టే కట్టొద్దు అనుకుంటే ల్యాండ్ అక్విజిషన్లో ఏ రాజకీయ పార్టీ అన్నా ఉద్యమాలు చేసిందా? ఇలా వాస్తవంగా చెప్తున్నాం, 1,00,000 2 లక్షలకు కూడా భూములు తీసుకొని ఇలా బలవంతంగా ప్రాజెక్టు కావాలా వద్దా? ఇప్పుడు 1,00,000 2 లక్షలు ఎక్కడ లేదు. మీరు ఒక్కసారి రాండి. 1,00,000 2 లక్షలు ఈ 123 జీవో ప్రకారం 6 లక్షలు వస్తున్నది. ఏ రైతు కూడా రాలే ఇప్పుడు. ఇప్పుడు 3.5 4.5 అని మహబూబ్ నగర్ కలెక్టర్ జీవో ఇచ్చింది. ఎట్లా ఇస్తుంది? ఏ బేసిస్ ఇస్తుంది? ఆమె ఏం రైతు మార్కెట్ వాల్యూ దానికి నిర్వహించిందా? ఎట్లా తీసుకురావాలి? ఏ చట్టం? 2013 చట్టంలో స్టాంప్ 2013 చట్టంలో 2013 చట్టంలో ప్రసాద్ గారు 2013 చట్టాన్ని తూచ తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు జరుపుతుందా? విషయం ఏంటంటే చెప్తా నేను. అసలే తీసుకోనంటాడు. ప్రసాద్ గారు మీరు మంచి లాయర్గా అడ్వకేట్
చేస్తున్నారు. నేను అడ్వకేట్ చేయలేదు కాదు. మీరు ధన్యవాదాలు కాదు. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రాజెక్టు కట్టడం పేరు మీద 3,000-4,000 రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించే బదులు మిగతా రైతులకు 40,000 మంది వైరుధ్యాలు ఎందుకు? ఇప్పుడు మన ఆ రైతులు అంటే ఎక్కువ మందికి లాభం జరుగుతుంది, తక్కువ పోతే పోయింది అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. 2013 చట్టాన్ని అమలు జరిపేటువంటి విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. చట్టాన్ని ఒకసారి చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇది చదువుకోకుండా చట్టాన్ని అమలు చేస్తామని చెప్తారా? మొత్తానికైతే 123 అయినా సరే 2013 చట్టమైనా ఏదైనా ఏ చట్టమైనా రైతు కోరుకున్న దాని ప్రకారం ఇస్తామని ప్రభుత్వం ఉంటుంది. ఆ చట్టంలో కూడా మీకు పూర్తిగా అన్ని ఫుల్ఫిల్ చేయట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తానికైతే రైతుకైతే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం చేస్తామంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది అంటే మన తెలంగాణ రేపు కొంతమంది స్టేడియం.